అతి త్వరలో కర్కాటక రాశి వారికి కోట్లు గడించే అదృష్టం. 2025 ఉగాది మొదలు వీరి దశ మొత్తం మారిపోతుంది. ఫలితాలు వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. 2025 ఉగాది మొదలు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, అన్ని వివరాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అతి త్వరలోనే వీరి జీవితంలో చాలా చక్కటి మార్పు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. కాలానుగుణంగా ముందుకు సాగితే ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీకు మంచి జరగనుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసరపు ఖర్చులను మీరు అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పట్టుదలతో విజయ సోపానాలు అధిరోధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక శుభవార్త కూడా మీరు వింటారు. అష్టమంలో రవి అనుకూలంగా లేరు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది కనుక జాగ్రత్త. వ్యాపారంలో అనుభవజ్ఞుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తాయి. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అయితే ఉంటుందండి. నవగ్రహ ధ్యానం మీకు మేలైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించనుంది. ఉగాది మొదలుకొని వీరి దశ మొత్తం కూడా తిరగబోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం వీరి యొక్క వ్యాపార విస్తరణకు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉంది. మీరు వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారు. కానీ ఆదా చేయడం విషయంలో మాత్రం మీరు ఏమీ కూడా ఆదా చేయలేరు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీకు చాలా నష్టాన్ని కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త. కర్కాటక రాశి వారు విద్యారంగంలో కూడా విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివుడిని గంగా జలంతో అభిషేకించండి. ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది. చేయకూడనివి ఏమిటి అంటే కార్యాలయంలో అనవసరమైన వాదనలను నివారిస్తే మేలు. మే నెల తర్వాత నుండి కూడా పరిస్థితులు అనేవి మారవచ్చు. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అయితే కాదు. ఉద్యోగాలు మార్చడానికి ఇది సరైన సమయం కాదు. ఎటువంటి రిస్క్లు కూడా తీసుకోకండి. మరియు మీ యొక్క ఆర్థిక విషయాలను నిర్లక్ష్యంగా నిర్వహించవద్దు కూడా. వాస్తవానికి మంచి ఆర్థిక నిపుణుని సహాయం తీసుకోవడం సరైన పని. మీరు అన్ని ఆర్థిక నష్టాలతో కూడా బాధలు పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు. లేకుంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు చాలా ప్రయోజనాలు కూడా పొందుతారు. మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కనుక దాన్ని కొంతకాలం వాయిదా వేయండి. సమయం మీకు చాలా అనుకూలంగా ఉండదు కనుక ఈ సమయంలో జాగ్రత్త. మీరు పని వేగం నెమ్మదిగా ఉంటుంది. తక్కువ బడ్జెట్తో పనిచేయడం చాలా మంచి ఆలోచన అయితే అనిపిస్తుంది. ఇది మిమ్మల్ని అధిక ఖర్చు నుండి కూడా కాపాడుతుంది. ఈ సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ
మీ పనికి ఆటంకం కూడా కలిగించవచ్చు. కాబట్టి మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు, లేదా మీ మనసులోని మాట అనేది ఎవరికి కూడా చెప్పవద్దని సలహా ఇవ్వవచ్చు. ఏదైనా సరే మీకు చాలా మంచి వ్యాపారాన్ని అందిస్తే, లేదా తక్కువ సమయంలో మీ డబ్బును రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక మీ సొంత పరిశోధన చేయకుండా ఆ వ్యక్తిని లేదా ఆ యొక్క పథకాన్ని మాత్రం మీరు అసలు నమ్మవద్దు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు ఎప్పటికప్పుడు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనందరది వీరి వద్దకు వచ్చి చేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులుతూ కలుగుతుంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలన్నింటే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంత ఘనకార్యములైనా సరే వీరు సులభంగా చేసేస్తారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనాలు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని అనుకుంటారు. ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వలన ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. Thank you for watching.